3 పరీక్షలు. కృష్ణవర్మ వాటి ఆంతర్యం బోధపడిన వాడిలా తల పంకించి తన భటుడి ద్వారా పెట్టె తాలూకు ఆంతర్యం తెలియజేయడానికి మరి 3 రోజులు గడువు కావలసిందిగా జ్యోత్స్నకు కబురు పంపాడు. ఆ రోజే చీకటి పడిన తర్వాత అతడు మారు వేషంలో గుర్రం మీద కౌముదీ దేశానికి తూర్పు దిక్కుగా బయలుదేరాడు. ఆ రాత్రల్లా ప్రయాణించిన కృష్ణవర్మ మన్నాటి మిట్ట మధ్యాహ్నానికి కౌముదీ దేశపు తూర్పు అడవులను చేరుకున్నాడు. ఆ అడవిలో ఒక చోట అతడికి బాగా ఎత్తుగా పెరిగిన గంధపు చెట్టు, దాని కింద జంట సర్పాలు మెలివేసుకుని ఉన్నట్టుగా ఉన్న ఒక రాతి బొమ్మ కనిపించాయి. కృష్ణవర్మ కొద్దిసేపు ఆ పరిసరాలను నిశితంగా పరిశీలించి గుర్రాన్ని సమీపంలోనే నిలబెట్టి ఒరలో నుంచి కత్తి దూసి రాతి బొమ్మను సమీపించబోయాడు. ఇంతలో హఠాత్తుగా వెనక నుంచి ఆగండి అన్న హెచ్చరిక వినిపించింది. కృష్ణవర్మ వెనుదిరిగి చూశాడు. దాపులో ఉన్న ఒక పొదచాటు నుంచి నూనూగు మీసాలతో ఉన్న యువకుడొకడు కృష్ణవర్మను సమీపించి నమస్కరించాడు. కృష్ణవర్మ ఆశ్చర్యపోతూ ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. ఆ యువకుడు తల వంచుకుని మీరిక్కడికి రావటానికి కారణమైన వ్యక్తిని అని సమాధానమిచ్చాడు. ఆ సమాధానము అతడి స్వరంలోని కోమలత్వము గమనించిన కృష్ణవర్మ రాకుమారి అన్నాడు. అవునన్నట్టు తల ఊపిన జ్యోత్స్న మృదువుగా కృష్ణవర్మ పెట్టెమీది బొమ్మల ఆధారంతో ఈ ప్రదేశానికి రావటంతోనే మీరు 3వ పరీక్షలో కూడా నెగ్గారు, ఇక పదండి అన్నది. కృష్ణవర్మ గంభీరంగా జ్యోత్స్న ఆ పెట్టెమీది బొమ్మలకు ఈ ప్రదేశానికి వెనక ఏదో నిగూఢ రహస్యం ఉన్నదని నా అభిప్రాయం, ఏమంటావు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు ఏమని జవాబివ్వాలా అని జ్యోత్స్న సందేహిస్తున్నంతలో కృష్ణవర్మ మృదువుగా జ్యోత్స్న, మీ సందేహం నాకు అర్థమైంది. మీరనుకున్న పని ప్రమాదాలతో కూడినదే కావచ్చు. రాజ్యాన్ని పాలించే రాజుకు పిరికితనం నేర్పి వెనక్కు మరల్చాలనే ప్రయత్నం ఏమంత మంచి పని అన్నాడు. ఆ మాటలతో అతడు ఇక వెనుతిరగడని గ్రహించిన జ్యోత్స్న, సరే ఇప్పుడు మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి, రండి ఇలా కూర్చోండి అంటూ దాపులనే ఉన్న ఒక చెట్టు కింద కూర్చున్నది. ఆమె తన నడుముకు బిగించుకుని ఉన్న వస్త్రం చాటు నుంచి ఒక తాళపత్రాన్ని తీస్తూ, మీరు నా మాటలకు వెనుతిరగరని ఊహించే దీన్ని తీసుకువచ్చాను. ఇది తరతరాలుగా మా వంశంలో ఉంటూ వస్తున్న ఒక గ్రంథంలోనిది. ముందు నేను కొన్ని విషయాలు చెప్తాను వినండి అంటూ ఇలా చెప్పసాగింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాలను పాలించిన మా పూర్వీకుడైన హైహయవర్మ మహాసూరుడు రాజనీతివేత్తే కాక మంత్రశాస్త్రంలో కూడా అమిత ప్రజ్ఞాశాలి. ఆయన ఇక్కడికి దక్షిణాన ఉన్న ప్రభువులను అనేక మందిని ఓడించి తనకు సామంతులుగా చేసుకుని అపూర్వమైన అనేక నిధులను కప్పంగా తీసుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తు అతడి ఏకైక పుత్రుడైన అజయవర్మ పరమ మూర్ఖుడు, తెలివిహీనుడును. అందువల్ల తాను సంపాదించిన ధనలక్ష్మి, రాజ్యలక్ష్మి తన కొడుకు కాలంలో చేజారిపోతాయని భయపడ్డ హైహయవర్మ నిధులన్నిటితో పాటు తన మంత్రఖడ్గాన్ని కూడా ఒకచోట దాచిపెట్టి వాటికి తనకు మంత్రవిద్య నేర్పిన గురువు సహాయంతో మంత్రబద్ధమైన కాపలా పెట్టాడు. అయితే ఆ కాపలా ఏమిటో, ఆ నిధులను తీసుకునే విధానమేమిటో మాత్రం ఎవ్వరికీ తెలియచేయలేదు. ఆయన తన చరిత్రను మాత్రం రాసి ఆ నిధులు కౌముదీ దేశానికి తూర్పు దిక్కున ఉన్నాయి. జంట సర్పాల రాతి విగ్రహం వాటి ఉనికి గుర్తు. ఆ నిధులను, నా ఖడ్గాన్ని వెతికి తీసుకోవటానికి గాని, నేను సృష్టించిన చిక్కులు విప్పటానికి గాని మంత్రశాస్త్ర ప్రావీణ్యత అవసరం లేదు. కేవలం మేధస్సు చాలు. వీరుడు, మేధావి, ధర్మబద్ధుడు అయిన ఏ వ్యక్తికైనా అవి లభిస్తాయి అని ఇదిగో ఈ తాళపత్రం మీద రాసి దీన్ని రాజు తప్ప మరెవరూ చదవని మా వంశ చరిత్రలో భద్రపరిచాడు అంటూ ఆ తాళపత్రాన్ని కృష్ణవర్మకు అందించబోయింది. కృష్ణవర్మ తాళపత్రాన్ని తీసుకోకుండా తర్వాత ఏం జరిగిందో చెప్పండి అన్నాడు. జ్యోత్స్న అతడి వైపు మెచ్చుకోలుగా చూసి తిరిగి ఇలా చెప్పసాగింది. మా పూర్వీకుడు హైహయవర్మ భయపడినట్టే అజయవర్మ తర్వాత అతడి సంతానం పరిపాలిస్తున్న కాలంలో సామంత రాజ్యాలన్నీ తిరుగుబాటు చేసి తిరిగి స్వతంత్ర రాజ్యాలయ్యాయి. ఆ రాజుల్లో కొందరు కౌముదీ దేశంలోని చాలా భాగాలను కూడా ఆక్రమించుకున్నారు. అయితే
హైహై వర్మ తాను దాచిన నిధులను గురించి అత్యంత రహస్యంగా ఉంచడంతో వాటి జాడ ఆ రాజుల్లో ఎవరికీ తెలియలేదు. మా వంశస్థులే 2-3 ప్రయత్నించారు, కాని సాధించలేకపోయారు. వాళ్లు ఈ సర్పప్రతిమను కదిలించి అడుగున సొరంగంగాని భూగృహంగాని ఉన్నదేమోనని చూడ ప్రయత్నించారట. కాని ఈ ప్రతిమను అంగుళం కూడా కదిలించలేకపోయారు. నా తండ్రికి పురుష సంతతి లేని కారణంగా మా వంశచరిత్ర చదివే అవకాశం నాకు లభించింది. అందులో ఇదంతా చదివి ఇక్కడికి వచ్చి వెతకగా ఈ సర్పప్రతిమ కనిపించింది. కాని దీనిని మాత్రమే ఆధారం చేసుకుని నిధుల్ని సాధించే మార్గం నాకు తెలియలేదు. మీ శక్తి సామర్థ్యాలు, ఆలోచనా పటిమల గురించి వింటున్నప్పటి నుంచి నాకు మీరీ కార్యాన్ని సాధించగలరన్న నమ్మకం కలిగింది. నిధుల కంటే ముఖ్యంగా ఆ మంత్రఖడ్గం ఏదో మీకు లభిస్తే బావుంటుందనిపించింది. అందుకే నా వివాహం ఒక రాజకీయ సమస్యగా మారినప్పుడు ఈ సమస్యను 3వ పరీక్షగా మార్చి పెట్టె మీద ఇమిడ్చాను. మీరు ఒంటరిగా గుర్రం ఎక్కి బయలుదేరారని నా వేగులు చెప్పగానే మీకు రహస్యం అవగతమైందని గ్రహించాను. మీరు ఎటువంటి ఆపదల్లో చిక్కుకుంటారో అని మిమ్మల్ని వెన్నంటి వచ్చాను. మంత్రబద్ధమైన ఈ సమస్యలో ముందు ముందు ఎటువంటి ప్రమాదాలుంటాయో, మిమ్మల్ని ఇందుకు పురికెల్పడం దుస్సాహసం అవుతుందేమోనన్న భయం ఈ చివరి క్షణంలో నన్ను పీడిస్తోంది అని ముగించింది. జ్యోత్స్న మాటలకు కృష్ణవర్మ నవ్వి, నిధులను మంత్రాల సహాయంతో దాచినప్పటికీ వాటి గురించి వెతికే వ్యక్తికి మంత్రశాస్త్ర ప్రావీణ్యత అవసరం లేదని హైహేవర్మ చెప్పిన విషయం మీరు మరిచిపోతున్నారు. అంటే సమస్య మంత్రబద్ధమైనదైనా ఇందులో హానికి ఎక్కువ అవకాశం లేదు. మన తెలివిని బట్టి విజయమో అపజయమో కలుగుతుంది. అంతే, ప్రయత్నించి చూద్దాం రండి అంటూ జంట సర్పాల ప్రతిమ దగ్గరికి వెళ్లి దాన్ని అంగుళం కూడా వదలకుండా నిశితంగా పరీక్షించసాగాడు. అలా కొంతసేపు గడిచాక కృష్ణవర్మ హఠాత్తుగా, జ్యోత్స్న ఇటు చూడండి అని జంట సర్పాల ప్రతిమకు పైభాగాన 2 పడగలకు మధ్యన చూపించాడు. ఆ ప్రదేశంలో ఒక 2 అంగుళాల మేరకు వృత్తాకారంలో కాస్త ఉబ్బెత్తుగా ఉన్నది. అవును, ఇదేదో విశేషంలాగే ఉన్నది అంటూ జ్యోత్స్న ఆశ్చర్యపోయింది. బహుశా ఇదే కీలక స్థానం కావచ్చు, చూద్దాం అని కృష్ణవర్మ జ్యోత్స్నం దూరంగా వెళ్లమని చెప్పి విల్లు బాణము తీసుకుని సరిగ్గా ఆ వృత్తాకారపు మధ్యభాగానికి గురి చూసి బాణాన్ని వదిలాడు. బాణం ఆ వృత్తాన్ని మధ్యలో తాకింది. ఆ మరుక్షణం అక్కడ కళ్ళు మిరుమిట్లు గొలిపేంత మెరుపు మెరిసి పెద్ద ధ్వని అయింది. మరుక్షణమే జంట సర్పాల ప్రతిమ మాయమై భూమి దిగువన మెట్లు కనిపించాయి. తమ మొదటి ప్రయత్నం నెరవేరినందుకు ఆనందిస్తూ ముందు కృష్ణవర్మ, అతడి వెనకగా జ్యోత్స్న నెమ్మదిగా మెట్లు దిగసాగారు. కొన్ని మెట్లు దిగిన తర్వాత వాళ్లకు ఒక సన్నని దారి కనిపించింది. ఆ దారి వెంట నడిచి చివరకు వాళ్ళిద్దరూ ఒక విశాలమైన మైదానాన్ని చేరుకున్నారు. ఆ మైదానం మధ్యలో ఒక సరస్సున్నది. అందులో ఎక్కడ చూసినా బంగారు రంగులో మెరిసిపోతున్న పద్మాలున్నవి. వాటి మధ్య ఒకే ఒక తెల్లని పద్మం ఉంది. సరస్సుకు కుడివైపున ఒక పెద్ద చెట్టుంది. ఆ చెట్టు చుట్టూ రాతి తిన్నే, దానిమీద మూతలు పెట్టబడిన 2 బంగారు పాత్రలు ఉన్నవి. ఇవన్నీ చూసి జ్యోత్స్న, మళ్ళీ ఇక్కడ ఏదో నిగూఢ రహస్యం ఉన్నట్టుంది అన్నది. అవును, అపూర్వమైనవెప్పుడూ సులభ సాధ్యాలు కావు అని ఒక క్షణం ఆగి, బహుశా బంగారు పద్మాలు రత్నరాశులై ఉంటాయి. ఆ ఒక్క తెల్లని పద్మం మంత్రమహిమగల ఖడ్గమై ఉంటుంది. వాటిని చేరుకునే మార్గం హైహైవర్మ ఈ బంగారు పాత్రల్లో ఇమిడ్చి ఉంటాడు అంటూ చెట్టు దగ్గరికి వెళ్లి 2 పాత్రల మీది మూతలు తీసి చూశాడు. ఒక పాత్రలో సువాసనలు వెదజల్లే తినుబండారాలున్నవి. 2వ దానిలో కొద్దిపాటి బియ్యం మాత్రం ఉన్నది. కృష్ణవర్మ వాటిని చూసి కొంతసేపు ఏదో ఆలోచించి చెట్టు వెనక భాగానికి వెళ్లి చూశాడు. అక్కడ ఒక పొయ్యి, అందులో 2 కట్టెలు, పక్కనే 2 పాత్రలు ఉన్నాయి. కృష్ణవర్మ వాటిని చూసి జ్యోత్స్న వైపు తిరిగి, ఇది నిధి కోసం వచ్చేవారి ఆలోచనా పటిమకు పరీక్ష. ఎవరూ ముక్కు మొహం తెలియని చోట వండి సిద్ధంగా ఉన్న ఆహారాన్ని ముట్టుకోరాదు అంటూ బియ్యం ఉన్న పాత్రం చేతిలోకి తీసుకుని సరస్సుకేసి బయలుదేరాడు. అతడి అభిప్రాయం గ్రహించిన జ్యోత్స్న, ఆ పాత్రలోని బియ్యం నేను కడిగి తెస్తాను, ఇవ్వండి అని అతడి చేతిలోని పాత్రను తీసుకోబోయింది.
కృష్ణవర్మ ఆమెను వారిస్తూ, వద్దు, సరస్సులో కూడా ఏదైనా మాయ ఉండవచ్చు, నేనే వెళ్తాను, మీరిక్కడే ఉండండి అని చెప్పి మరొక ఖాళీ పాత్రను కూడా తీసుకుని సరస్సు దగ్గరికి వెళ్లి సరస్సులోని నీటిని రెండో పాత్రతో తీసి బియ్యంలో పోసి కడిగాడు. అతడు ఊహించినట్టే సరస్సులోని నీరు బియ్యాన్ని తాకగానే పాత్ర ఒక్కసారిగా వేడెక్కి నీరు మరుగుతూ ఆవిర్లు రాసాగాయి. ఆ వేడిని కొద్దిసేపు ఎలాగో భరించిన కృష్ణవర్మ ఇక భరించలేక పాత్రను సరస్సులోకి జారవిడిచాడు. పాత్ర సరస్సులో పడ్డ మరుక్షణం సరస్సు మాయమై అక్కడ నవరత్నాల రాసులు కనిపించాయి. జ్యోత్స్న, కృష్ణవర్మ ఆశ్చర్యానందాలతో ఆ నిధులను చూడసాగారు. అయితే అంతలోనే వారికి హఠాత్తుగా నిధులు తప్ప మంత్రఖడ్గం కనిపించలేదన్న విషయం జ్ఞప్తికి వచ్చింది. వాళ్ళు నిధులను చూసిన ఆనందం మరిచి ఖడ్గం కోసం వెతకసాగారు. వాళ్ళు ఎక్కువసేపు శ్రమపడకుండానే నవరత్నపు రాసుల మధ్య నిర్మలంగా మెరుస్తున్న తెల్లని పద్మం కనిపించింది. మీరు చేసిన ప్రయత్నానికి స్వర్ణ పద్మాలు మాత్రం నవరత్నాలుగా మారాయన్నమాట. మరి ఈ తెల్ల పద్మం ఖడ్గంగా మారాలంటే ఏం చేయాలో అన్నది జ్యోత్స్న. కృష్ణవర్మ ఆమెకేమీ జవాబివ్వకుండా వంగి తెల్ల పద్మాన్ని మొదలు పట్టుకుని బలంగా లాగాడు. మరుక్షణం పద్మం మాయమై ఆ స్థానంలో ఒక రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. ఖడ్గానికి బదులు రాక్షసుడు కనిపించినందుకు జ్యోత్స్న, కృష్ణవర్మలిద్దరూ నిర్ఘాంతపోయి చూస్తుండగా రాక్షసుడు నవ్వి, నిధులను సాధించిన రాజకుమారుడు వాటిని తీసుకుని వెళ్ళిపోక నన్నెందుకు పిలిచినట్టు అన్నాడు. అతడి ప్రశ్న వినగానే కృష్ణవర్మ గంభీరంగా, నిజమే, కేవలం ధనాశగల రాజకుమారుడంటే రాక్షసులకు కూడా చులకనే, కాని నేను అటువంటి వాణ్ణి కాను. నేను ముఖ్యంగా వచ్చింది అపూర్వమైన ఖడ్గాన్ని సాధించడానికే గాని నిధుల కోసం కాదు అన్నాడు. రాక్షసుడు ఆ మాటలకు వికటంగా నవ్వి, ఆహా, గొప్ప పౌరుష ప్రదర్శన, కాని ఆ ఖడ్గం రాజధర్మం తెలిసిన ఉత్తముడికి తప్ప ఇతరులకు లభించదు. అయినా కేవలం యుద్ధాలకు పనికి వచ్చే కత్తి కోసం ఇంత పాకులాట దేనికి? ధనంతో సాధించలేనిది లేదు, హాయిగా నిధుల్ని తీసుకుని వెళ్ళు అన్నాడు. ఇందుకు కృష్ణవర్మ చిన్నగా నవ్వి, నీ ప్రశ్నకు నేనిచ్చే జవాబులోనే రాజధర్మం ఇమిడి ఉంది. అభివృద్ధి సాధించగలిగేది ధనంతో కాదు, కృషితో. మనిషికి కావలసిన ఆహారాన్ని, మనిషి సౌఖ్యవంతమైన జీవితాన్ని సాగించడానికి అవసరమైన సమస్తాన్ని ప్రకృతి సిద్ధంగా భగవంతుడు సృష్టించే ఇచ్చాడు. ప్రకృతిలో ఆహారం లేని నాడు ఈ నిధులు మనిషి కడుపు నింపవు. అందుచేత ఆ ప్రకృతి వనరులు సక్రమంగా అందరికీ లభించేటట్టు చూడడం, బలవంతులు బలహీనుల్ని అణగదొక్కకుండా కాపాడడం, ఇదే రాజధర్మం. తన ప్రజలను దుష్టశక్తుల నుంచి కాపాడటానికి రాజు ఎక్కువగా ఉపయోగించేది దండోపాయం. అందుచేత రాజుకు తన విధి నిర్వహణలో ఎక్కువగా కావలసింది ఖడ్గమే అన్నాడు. కృష్ణవర్మ మాటలు వింటూనే రాక్షసుడు అతడికి వంగి నమస్కరించి, మహానుభావ, నీవంటి ఉత్తముడి కోసమే ఇన్నాళ్లుగా చూస్తున్నాను. ఇదిగో మంత్రపూరితమైన చంద్రహాసం అంటూ గాలిలో చెయ్యి చాపి చంద్రహాస ఖడ్గాన్ని తీసి ఇస్తూ, ఈ ఖడ్గాన్ని చేతధరించిన వ్యక్తికి విజయమే కాని అపజయం ఉండదు. ఈ ఖడ్గాన్ని, ఆ నిధులను స్వీకరించి ప్రజారంజకంగా పాలన చెయ్యి అని చెప్పి కృష్ణవర్మకు మరొకసారి నమస్కరించి మాయమైపోయాడు. కృష్ణవర్మ ఖడ్గాన్ని కళ్ళకద్దుకుని జ్యోత్స్నకు అందిస్తూ, జ్యోత్స్న, ఇప్పటికి మీరు పెట్టిన 3వ పరీక్ష ముగిసింది. ఇదిగో మీ పూర్వీకుల ఖడ్గం అన్నాడు. జ్యోత్స్న ఖడ్గాన్ని తీసుకోకుండా చిరునవ్వుతో, పరీక్షలో గెలుచుకున్న వస్తువేదైనా ఆ గెలుచుకున్న వారిదే అవుతుంది, ఇతరులకు చెందదు అన్నది. ఆ తర్వాత ఇద్దరూ వచ్చిన దారినే తిరిగి వెళ్లి రాజప్రసాదం చేరారు. రాజు చంద్రకాంతుడు జరిగినదంతా విని పరమానందభరితుడయ్యాడు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే జ్యోత్స్న కృష్ణవర్మలకు వివాహం జరిగింది. కథ కంచికి, మనం ఇంటికి.